నిరుద్యోగుల్ని ఇవాళ నిండా ముంచుతున్నటువంటి తీరు స్పష్టంగా ఈ 7 నెలల పరిపాలనలో కనబడుతూ ఉంది. ఆనాడు యూనివర్సిటీల చుట్టూ, అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి నిరుద్యోగులను పెద్ద ఎత్తున రెచ్చగొట్టి ఆనాటి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో అనేక రకాల కార్యక్రమాలు చేపించి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేక అంశాలు చేపడతామని చెప్పి వాళ్ళకి మాటిచ్చి మభ్యపెట్టి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. కానీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది లోక్సభలో ప్రతిపక్ష నేతగా, రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రిగా, అదేవిధంగా బల్మూర్ వెంకట్కు ఆయనకు ఎమ్మెల్సీకి ఉద్యోగం వచ్చింది, ఒక ఆయన రియాజ్ అని ఉంటాడు ఆయనకు లైబ్రరీ చైర్మన్కి ఉద్యోగం వచ్చింది. ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల ఉద్యోగాలు ఢిల్లీలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ వచ్చినాయి. కానీ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1లో 1:100 చేయండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. గ్రూప్ 2లో 2000 పైచీలకు పోస్టులు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచుతామని చెప్పినట్టుగా పెంచండి అంటే దాన్ని పట్టించుకోవటం లేదు. గ్రూప్ 3లో 3000కు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పి మరి దాన్ని నిలబెట్టుకోండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. మెగా డిఎస్సి అని చెప్పి 25,000 టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఆనాడు బీఈడీ చేసినటువంటి వాళ్ళని కానీ ఇతరులను కానీ రెచ్చగొట్టి నిరుద్యోగులను పబ్బం గడుపుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన 5,000 పైచీలకు ఉద్యోగాలకు ఇంకా కొన్ని ఉద్యోగాలు కలిపి 10,000 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి మమా అనిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఖర్గే గారితోని, ప్రియాంక గాంధీ గారితో గర్వంగా గొప్పగా చెప్పించి ఆనాడు ఎన్నికల ప్రచార సభల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఇవాళకి కనీసం నోటిఫికేషన్లు కూడా లేకుండా, కనీసం ఉద్యోగాల భర్తీ లేకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులు నిరాహార దీక్షలు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుకుంటున్నది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించడాలు, అరెస్టులు చేయించడాలు, కేసులు పెట్టియడాలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఫోన్లు చేసి మీ దగ్గర కోచింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసుకోండి అని బెదిరియడాలు, నిరుద్యోగులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను బెదిరియడాలు పోలీసుల చేత, ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్మార్గపు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది. ఆనాడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి, మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి మా మీద రెచ్చగొట్టి ఆనాడు నిరుద్యోగులను వాడుకొని పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. 7 నెలలు అవుతుంది, ఇంకొక 5 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ లేదు. ఆనాడు 32,000 పైచీలకు ఉద్యోగాలు మేము భర్తీ చేసి జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ పని చేయకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా సమావేశాలు పెట్టి, సభలు పెట్టి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డల్ని వీళ్ళ బిడ్డలు అని చెప్పి చెప్పుకునే సిగ్గులేని పని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఆ 32,000 ఉద్యోగాలను కూడా ఇప్పుడు ఇళ్ళ కలుపుకొని ఇంకో 1,70,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. దీనికంటే దుర్మార్గం ఇంకోటి లేదు. నిరుద్యోగులు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సమాజం మొత్తం